తదిగిణతతాం తకిటతాం తద్దింగిణతతాం తకిటతాం తద్దింగిణతతక తదిగిణతోం తజం ధనం దృగుతతకిటతక తదిగిణతోం తజం ధనం దృగుతతకిటతక తదిగిణతోం తరిగిడతోం తగదగిడతోం తదిగిణతదిత్త తదిగిణతత తదిగిణత 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 తద్దిత్త జగతేరాణికి జయము జయము లలిత కళావారికి జయము జయము రస జగతేరాణికి జయము జయము లలిత జయము జయము రస జగతేరాణికి జయము జయము లలిత కళావారికి జయము జయము ఋతురాజమౌళికి జయము జయము తజం తదిం దిమితాః తకిటతక తరిత తజం తతజం తజం తతజం తదిం దిమితాః తకిటతక తరిత ధనతదై తగదరిగడతక తరిత ధనతదై తగదరిగడతక తధన ధనత జను ధనత జను తధన ధనత ధిమి ధనత ధిమి తధన ధనత జను ధనత జను తజం తరిగడతక దింద ధనం తరిగడతక దింద తరుం తరిగడతక దింద తరిగడతం దింగిణతత దింగిణతత దింగిణత కూచిపూడి లలిత కళా సమితి రసికుల సన్నిధి ప్రయోగించి సిద్ధేంద్రుని మధుర కథా ప్రబంధమును జయము రస జగతేరాడికి జయము జయము లలిత కళావాడికి జయము జయము ఏ కళాకారుడికైనా ఒక మంచి వేదిక ఉండి ఆ వేదిక మీద ఒక ప్రదర్శనకు నోచుకున్నప్పుడే ఆ కళకి గుర్తింపు ఉంటుంది. అలాంటి వేదిక కల్పించాల్సిన బాధ్యత ఎప్పుడూ కూడా ప్రభుత్వాలపైనే ఉంటుంది. ఈ సందర్భంగా తెనాలిలో ఉండే ఈ కళా వాతావరణాన్ని దృష్టిలో పెట్టుకొని వీరందరికీ ఆ యొక్క నటరాజ హృదయం పురికించే విధంగా ఎక్కడ అంతర్జాతీయ ప్రమాణాలకు అందుకునే విధంగా ఒక ఇండోర్ ఆడిటోరియంని నిర్మించాలనే సత్సంకల్పంతో గౌరవ మన శాసనసభ్యుల వారైన శ్రీ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారు దగ్గర ఉండి ప్రతి క్షణం ప్రతి అణువులోనూ తానే ఉండి ఒక చిన్న ఎక్కడా కూడా రాజీ పడకుండా ఎక్కడైతే ఏది బెస్ట్ అని ఉందో అవన్నీ కూడా మనం తీసుకొని వచ్చి ఈరోజు ఒక కళా ప్రమాణాలకి కానీ లేదా టెక్నికల్ ప్రమాణాలకు కానీ సరితూగే విధంగా ఈ యొక్క తెనాలి రామకృష్ణ కవి కళాక్షేత్రాన్ని నిర్మించుకున్నాం మనము. ఈ సందర్భంగా ఆహుతులందరూ రావటం ఇక్కడికి చాలా సంతోషదాయకమైన విషయము. మన తెనాలి ప్రాంతం కళలకి కానాచి, కళాకారులకి పుట్టినిళ్ళు. అలాంటి కళాకారుల కోసం మరి ముఖ్యంగా నాటక రంగ చరిత్రలో ఇది ఒక మలుపురాని మైలురాయిగా ఉండాలి. భవిష్యత్తు చరిత్రగా మిగలాలి అనే ఉద్దేశంతో ఇక్కడ ఈ యొక్క కళాక్షేత్రాన్ని ఏర్పరచుకోవాలని చెప్పి అనుకున్నాం.
అయితే ఈ కళాక్షేత్రానికి ఎవరి పేరు పెట్టుకోవాలని చెప్పి ఒక ఆలోచన చేశాం. మా అందరికీ తెలిసిన యుగ పురుషుడు నందమూరి తారక రామారావు గారు. అయితే ఆయన కంటే ముందు ఎవరన్నా ఉన్నారా ఈ ప్రాంతానికి పేరు తెచ్చిన వాళ్ళు? మన పేరు చరిత్రలో నిలిపిన కళాకారులు కానీ, కవులు కానీ, సాహిత్యపరులు కానీ ఉన్నారా అంటే ఎందరెందరో ఉన్నారు. అయితే ఆది గురువుగా, కవిగా ఎవరున్నారు అని అంటే తెలుగువాడి వైభోగాన్ని హాస్య కవిగా, వికటి కవిగా, రామలింగుడిగా పేరొందిన రామకృష్ణ కవి గారు గుర్తుకొచ్చారు మనందరికీ. అందరూ కూడా ముక్తకంఠంతో రామకృష్ణ గారి పేరు పెట్టుకుంటే బాగుంటుందని చెప్పి నాకు చెప్పడం జరిగింది. అయితే నాలో ఒక అలజడి. తెలుగు జాతి గర్వించదగ్గ వ్యక్తి అన్నగారు ఉన్నారు. ఆయన పేరైతే మనందరికీ తెలిసింది. అది పెట్టుకుంటే బాగుంటుందేమో అని అనుకుంటే, అయితే ఇంతలో ఒక ఆయన వచ్చి తెనాలి రామకృష్ణ గారి గురించి మీకు ఒక్కొక్క మాట చెప్పాలండి. ఆయన ఇంటి పేరు గార్లపాటి. అయితే ఎక్కడో సత్తెనపల్లి లక్కరాజు గార్లపాటిలో పుట్టిన వ్యక్తి అక్కడి నుంచి ఇక్కడ మేనమామలు పుట్టింటికి తూములూరు వచ్చి ఇక్కడ పెరగటం జరిగింది. ఇక్కడి నుంచి కృష్ణదేవరాయలు గారి ఆస్థానంలోకి వెళ్ళి ఎక్కడి నుంచి వచ్చావంటే మొట్టమొదటిగా చెప్పిన పదం ఏమిటాయంటే తెనాలి నుంచి వచ్చానని చెప్పిన ఈ తెనాలి పేరుని ప్రపంచవ్యాప్తంగా కూడా తెలిసే విధంగా చేసిన వ్యక్తి కాబట్టి ఇది సముచితం అని చెప్పి ఆ రకంగా ఒక ఆలోచన చేసి నామకరణం తెనాలి రామకృష్ణ కవి కళాక్షేత్రం అని చెప్పి నామకరణం చేయటం జరిగింది ఈ యొక్క ఆడిటోరియం. కల్చరల్ యాక్టివిటీస్కి రాజధాని ఏది అని చెప్పనంటే టకీమని మనకు గుర్తొచ్చేటటువంటి మాట తెనాలి అని చెప్పని. ఇవాళ గార్లపాటి అనేటటువంటి ఇంటి పేరు తెనాలి రామకృష్ణ గారికి ఉంది అని చెప్పని ఇక్కడ చాలామందికి తెలియపోవచ్చు. కానీ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారు చెప్తూ ఉంటే తెనాలే ఆయన ఇంటి పేరుగా తర్వాత మార్చుకున్నటువంటి పరిస్థితి తెనాలి రామకృష్ణ గారికి ఉంది. దిగ్గజాల కవుల్లో ఆయన కూడా ఒకడు. మనం తెనాలి రామకృష్ణుడి సినిమా చూస్తే తెనాలి రామకృష్ణుడి యొక్క పాత్ర అక్కినేని నాగేశ్వరరావు గారు మీరందరూ బహుశా చూసే ఉంటారు.
ఎంతో చక్కగా నిర్వహించుతూ కృష్ణదేవరాయల పాత్ర ఎన్టీ రామారావు గారు నిర్వహించినటువంటి సన్నివేశాలు మనందరికీ కూడా ఈ సందర్భంగా గుర్తొస్తూ ఉంటాయి. మరి ఈ కళా వేదిక రాబోయేటటువంటి రోజుల్లో తెనాలికున్నటువంటి ప్రాశస్త్యాన్ని మరి అనేకమైనటువంటి కళలు, బుర్ర కథలు కానీ లేకపోతే హరికథలు కానీ తోలు బొమ్మలు కానీ, ఇందాక అమ్మాయి ఆ తపలా వాయిస్తూ ఉంటే మనకు చాలా సంతోషం వేస్తూ ఉంది. ఇటువంటి కళలన్నీ కూడా మనం మర్చిపోతున్నటువంటి పరిస్థితులు మనకు కనిపిస్తున్నాయి. ముఖ్యంగా ఎక్కడ కూడా పోషణ లేదు సందర్భంగా అందరు అవార్డును కూడా తీసుకోబోతున్నా తీసుకోవడం జరిగింది. భారతభూమి అంటే నాట్య శాస్త్రానికి కళాకారులకు మంచి వేదిక ఇవ్వాలని చెప్పి పదే పదే చెప్తున్నారు. మనం చూసాము, గోదావరి పుష్కరాలు కానివ్వండి, కృష్ణా పుష్కరాలు కానివ్వండి, గోదావరి నిత్యహారతి కానివ్వండి, కృష్ణా నిత్యహారతి కానీ ఎంత చక్కగా, అలాగే కూచిపూడి గ్రామంలో ఒక మాస్టర్ ప్లాన్ తయారు చేసి ఏ రకంగా కళలకి ప్రభుత్వం ప్రోత్సహిస్తుందో మీరందరూ చూస్తున్నారు. మరి ఆ తరుణంలో ఇక్కడ ఒక చక్కటి వేదిక, లోకల్ కళాకారులను ప్రోత్సహించే విధంగా ఇంత మంచి ఆడిటోరియం వచ్చినందుకు చాలా సంతోషిస్తున్నాను. మరి తెనాలి అంటే కళాకారులకు పుట్టినిల్లు, చాలామంది ఉన్నారు. వారిలో చాలా ముఖ్యులు గుమ్మడి వెంకటేశ్వరరావు గారు. నేను కొన్ని సినిమాలు చూశాను, వారిది బ్లాక్ అండ్ వైట్ సినిమాలు కావచ్చు, లేకపోతే తండ్రి పాత్ర కానివ్వండి, తాత పాత్ర కానివ్వండి, అనేక సినిమాలు చూశాను. కాబట్టి వారిని ఈరోజు ఈ రకంగా వారి జయంతి ఉత్సవాల్లో కూడా పాల్గొన్నందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. ఇటువంటి అసెట్ క్రియేట్ చేసినప్పుడు ముఖ్యంగా మున్సిపల్ అధికారులకు నేను ఒక చిన్న సూచన చేస్తున్నాను. చాలా కష్టపడి 7,17,00,000 రూపాయలతో మనం అసెట్ క్రియేట్ చేసుకున్నాం. కాబట్టి రాబోయే రోజుల్లో దీని మెయింటెనెన్స్ కూడా ఇంత చక్కగా నిర్వహించాలని చెప్పి, ఈ క్లీనింగు అలాగే ఇటువంటి మైక్ మెయింటెనెన్స్ కానివ్వండి, లైట్ మెయింటెనెన్స్ కానివ్వండి, అవుట్ సోర్సింగ్ చేసి ప్రొఫెషనల్స్తో రన్ చేస్తే చాలా బాగుంటుంది. ఎందుకంటే మనం గవర్నమెంట్లో ఎక్కడైనా ఇటువంటి మంచి అసెట్ క్రియేట్ చేసినప్పుడు అప్పుడప్పుడు మెయింటెనెన్స్ ప్రాబ్లమ్స్ వస్తాయి. నేను ఎమ్మెల్యే గారికి ఒక సూచన, ఒక మంచి కమిటీ కూడా ఫామ్ చేసుకొని ఎప్పటికప్పుడు దీంట్లో మెయింటెనెన్స్ ఎటువంటి లేకుండా ఏదైతే ఈరోజు ఎక్సలెంట్ క్వాలిటీ చూస్తున్నామో ఇదే క్వాలిటీ మనం కంటిన్యూ చేసుకునే విధంగా మనం చర్యలు తీసుకోవాలని చెప్పి వారికి విజ్ఞప్తి చేస్తూ, రాబోయే రోజుల్లో ఇదే వేదిక మీద మంచి మంచి నాటకోత్సవాలు అలాగే సంగీత ఉత్సవాలు జరుపుకునేలాగా మనం చర్యలు తీసుకోవాలని, దానికి కావాల్సిన పూర్తి సహాయ సహకారాలు వేదిక మీద ఉన్న పెద్దలతో పాటు నా వంతు సహకారం కూడా అందిస్తానని చెప్పి మీకు తెలియజేసుకుంటూ, మరొక్కసారి ప్రతి ఒక్కరికి అభినందనలు తెలియజేసుకుంటూ, ఎక్కడుందో తెలియదు కానీ ఈ రాష్ట్రంలో మాత్రం ఎక్కడా లేదు పద్మనాభ విగ్రహం. ఎందుకంటే మా ప్రాంతానికి ఒక చరిత్రకి సృష్టికారకుడు కాబట్టి రామకృష్ణుడు గారి విగ్రహం పెట్టుకోవడం, ఇంతమంది చేసుకోవడం అనేది మా పూర్వజన్మ ఇది గొప్ప వరంగా నేను భావిస్తూ, ఎందుకంటే మాట్లాడాల్సిన అవసరం వాళ్ళు ముందుగా పెద్దలు రామకృష్ణ గారు మాట్లాడారు. ఈ యొక్క తెనాలి రామకృష్ణ గారు, తెనాలి దేశవ్యాప్తంగా మంచి పేరుంది. తెనాలి రామకృష్ణ గారు కవి కళాక్షేత్రం ఒక మంచి నామకరణం చేశారు. మనందరి ఆరాధ్య దైవం కూడా స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు, వారి కళా వేదిక. ఎందుకంటే ఈనాడు తెలుగు ప్రజలు గర్వపడేటువంటి వ్యక్తులు అందరూ కూడా గుమ్మడి గారు ఏ పాత్ర వేషించినా ఆ పాత్రలో జీవించేటువంటి వారు. పెద్దరికంలో కానీ, పౌరాణికంలో కానీ, అదేవిధంగా జానపద సినిమాల్లో కానీ గుమ్మడి గారికి ఒక ప్రత్యేకత ఉంది. గుంటూరు జిల్లా గర్వపడేటువంటి వ్యక్తి గుమ్మడి గారు. ఆ విధంగా ముగ్గురు కూడా మహోన్నతమైనటువంటి వ్యక్తులు. మా రాజా గారు చెప్పినట్టు తెనాలి రామకృష్ణ గారు మరి కవిగా కానీ, హాస్య నటులుగా కానీ, తెనాలి రామలింగయ్యగా కానీ మంచి పేరు తెచ్చుకున్నటువంటి తెనాలి రామకృష్ణ గారు. అటువంటి ముగ్గురు మహోన్నతమైనటువంటి వ్యక్తుల్ని ఈరోజు స్మరించుకునేటువంటి విధంగా, చరిత్ర నెమరు వేసుకునేటువంటి విధంగా, రాబోయే తరాలు గుర్తుంచుకునేటువంటి విధంగా ఈరోజు రాజా గారు అన్ని రకాల ఆలోచనలు చేసి ఈరోజు ఒక కార్యక్రమాన్ని నిర్వహించారు. కలెక్టర్ గారు చెప్పినట్టు ఈనాడు కమిటీలు వేసుకొని బాగా ఎవరైతే సమాజ సేవ చేయాలి, సేవాభావం ఉన్నటువంటి వాళ్ళ కమిటీలుగా వేసుకోవాలి. మన ప్రీతం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కూడా ప్రతి నియోజకవర్గంలో ఒక కన్వెన్షన్ హాల్ ఉండాలి, ఒక కళా వేదిక ఉండాలి, కళాక్షేత్రం ఉండాలి. ప్రేక్షకులు కానీ ప్రతి సండే వస్తే హ్యాపీ సండేగా గడిపేటువంటి విధంగా ఈ రాష్ట్రంలో ప్రతి నియోజకవర్గం, ప్రతి పట్టణంలో ఉండాలి అనేటువంటిది మన ప్రీతం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి యొక్క ఆకాంక్ష కూడా. అందుకనే తుమ్మలపల్లి కళాక్షేత్రాన్ని
పెద్ద ఎత్తున డెవలప్ చేశారు. తెనాల్లో అదేవిధంగా 7-8 కోట్ల రూపాయలతో డెవలప్ చేశారు. అదేవిధంగా నరసరావుపేటలో మా డాక్టర్ గారు బ్రహ్మాండంగా భువనచంద్ర టౌన్ హాల్ నిర్మాణం చేశారు. ఈ రాష్ట్రంలో ప్రభుత్వం తరఫున కట్టిన మొదటి హాల్ ఇది. రాష్ట్రం మొత్తానికి ముఖ్యమంత్రి గారికి కన్వెన్షన్ హాల్స్ వైజాగ్ విజయవాడలో కట్టాలనుంది. అది పెద్ద ఎత్తున కట్టాలనుంది. అది కార్యాచరణ జరుగుతుంది ఇంకా. కానీ రాష్ట్రంలో కట్టి ఓపెన్ చేసింది ఈ ఘనత రాజేంద్ర ప్రసాద్కి. రెండోది, మనం ఏం చేసినా అది 10 మందికి ఆమోదయోగ్యంగా ఉండాలి. ఇప్పుడు మన క్యాపిటల్కి అమరావతి పెట్టుకున్నారు, 100కి 90 మంది బాగుందన్నారు. అలాగే దీనికి 2 పేర్లు, ఈ తెనాలికి గుర్తింపు తెచ్చిన ఆ తెనాలి రామకృష్ణ కవి పేరు పెడతాం. అలాగే ఈ వేదికకి అందరికీ తెలుగు జాతి ఉన్నంతకాలం గుర్తుంచుకోవాల్సిన మహనీయుడు ఎన్టీ రామారావు. ఎందుకంటే చాలామంది చిన్నాళ్ళకి ఎందుకు అని సినిమాల్లో హీరోగా దేవుడిగా అన్ని రకాలుగా వేయచ్చు. కానీ 1982కు ముందు తెలుగు జాతికి ఒక గుర్తింపు లేదు. ఎక్కడికి వెళ్ళినా మద్రాసీలని పిలిచేవారు. అట్లాంటిది మన ఆత్మగౌరవం, తెలుగువారి ఆత్మగౌరవంతో గుర్తింపు తెచ్చిన మహనీయుడు. ఆయన పేరు దీనికి పెట్టుకున్నారు. చాలా సంతోషం. అలాగే ఇవాళ గుమ్మడి గారి 90వ జయంతి కార్యక్రమం. దాంట్లో ఈ కార్యక్రమంకి కూడా అన్ని కలిపి చేస్తున్నందుకు రాజాని మనస్ఫూర్తిగా అభినందిస్తాను. ఈ ట్రస్ట్కి సభ్యులుగా ఉండి వాళ్ళ స్పెషల్ కమిటీగా హరి గారినే సెలెక్ట్ చేశారంటే గుమ్మడి గోపాలకృష్ణ గారు, అది కూడా సభికులమయం అన్నీ చూసిన తర్వాత మాట ఆయన ప్రజల్ని ఆకట్టుకునేలాగా సభికుల ప్రశంసల ద్వారా కమిటీ నిర్ణయించిన తర్వాత అది నా బాధ్యతగా చెప్పాలని అనిపించి నేను మీ అందరికీ చెప్పడం జరిగిందని చెప్పి ఇప్పుడు పెద్ద శ్రీ మురళీమోహన్ గారు మాట్లాడుతున్నారు. మొట్టమొదటి కార్యక్రమం మనందరి అభిమాన నటుడు శ్రీ గుమ్మడి వెంకటేశ్వరరావు గారి 90వ జయంతి ఇక్కడ జరగడం అనేది కూడా నాకు చాలా ఆనందంగా ఉంది. చరిత్రలో మిగిలిపోతుంది ఇది. ఈ ఆడిటోరియం గురించి ఎవరైనా చెప్పేటప్పుడు తెనాలి రామలింగ కవి గారి గురించి ఎంత బాగా చెప్పుకుంటారో, అలాగే దీనిలో మొట్టమొదటి కార్యక్రమం గుమ్మడి వెంకటేశ్వరరావు గారికి జరిగింది అని చెప్పి కూడా ప్రతి ఒక్కరు కూడా చెప్పుకుంటారు. చాలా చాలా ఆనందంగా ఉంది. ముఖ్యంగా గుమ్మడి గారి కుటుంబంతో, గుమ్మడి గారితో నాకు చాలా ఆత్మీయ అనుబంధం ఉంది. మీరు అందరూ కూడా చూస్తారు, గుమ్మడి గారిని చూస్తే ఏదో సినిమా యాక్టర్ని చూసినట్టు అనిపించదు ఎవరికి కూడా. మన పక్కింట్లో ఉండే మన పెదనాన్నగారు, మన మామయ్య గారు, మేనమామ గారు, మన నాన్నగారు, మన అన్నయ్య ఉన్నారని అనిపిస్తుంది తప్ప ఓ సినిమా యాక్టర్ లాగా ఎవరో చూడరు. వారితో అనేక సినిమాల్లో నేను కలిసి నటించాను. అనేక కార్యక్రమాల్లో వారితో పాల్గొనడం జరిగింది. అనేక సందర్భాల్లో అమెరికా కూడా మేమందరం కూడా కలిసి వెళ్ళటం జరిగింది. ప్రముఖ రచయిత కవి శ్రీ పల్లేటి లక్ష్మీ కులశేఖర్ గారి మాటలలో శ్రీ గుమ్మడి గోపాలకృష్ణ గారి గురించి షడ్జమ స్వరము మీ సత్సుందరమ్మగు మోమున దూచి సమ్మోదముందే రిషభ మాధుర్యము రెక్కలార్చడు మీరు దరహాసమును దూచి మురిసిపోయే గాంధార గమకమ్ము కనులలో దాస మీ సౌష్ఠవమ్మును కోరి సరసమాడే మధ్యమ స్వరయోగ మాధ్యమమే మీరు గానరసమున స్నానమాడే పంచమ స్వరము విపంచిగా మారి మీ గీత సంగతుల విఖ్యాతి పొందే దైవత స్వరదాల్పు జీవిత వెలుపుగా అభయ ఛత్రముగా శుభమునిచ్చే స్వర నిషాద లాలిత్యము వరములివ్వ తోడ స్వర లలాము తోడ తోడు నిలిచి
కృష్ణ తీరేరా గోపాల కృష్ణ ఎనుచు సమ్మతిగా పాడ గుమ్మడి సన్నుతించే తెనాలి పట్టణంలో ఇంత గొప్ప కళాక్షేత్రాన్ని ఇవాళ నిర్మాణం చేసుకున్నాం. తప్పనిసరిగా ఎందుకంటే కళలు ఇవాళ అంతరించిపోతూ ఉన్నాయి. కళా పోషకులు తక్కువైనటువంటి పరిస్థితి. కళ కూడా విపరీతమైన వింత పొంతలతో ముందుకు పోతున్నటువంటి పరిస్థితుల్లో నిజమైన కళల్ని ప్రోత్సహించాల్సిన అవసరం ఉంది, ఆదరించాల్సిన అవసరం ఉంది. ఖచ్చితంగా ఆ దిశగా మరి ఈ తెనాలి పట్టణంలో ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారి సారథ్యంలో ఖచ్చితంగా ఈ కళలకు ఆదరణ ఉంటుందని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తూ ఇందులో ప్రభుత్వ పరంగా నా వంతుగా పూర్తి సహకారాన్ని ఎప్పుడు అందిస్తానని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ మరింత గొప్ప కార్యక్రమానికి విచ్చేసినటువంటి మీ అందరూ కూడా హృదయపూర్వక అభినందనలు. ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినటువంటి ముఖ్యంగా మున్సిపల్ సిబ్బందికి, కమిషనర్ గారికి, నాయకులకి అందరూ కూడా హృదయపూర్వక అభినందనలు, ధన్యవాదాలు. గుమ్మడి గారి గురించి మాట్లాడాలంటే ఇందాక మా మిత్రుడు కూలంకషంగా మాట్లాడేశాడు. నేను కూడా అనుకున్నాను, నేను ఏమేమి జరిగినాయో అన్నీ చెప్పేశాడు. ఇది మామూలుగా అంటుంటాం కానీ ఆయనతో మా సాన్నిహిత్యం, మా స్నేహం, ఆయన వయసుకి మా వయసుకి చాలా తేడా ఉంది. అయినా కూడా మాలో ఒకటిగా మెలిగేవాడు. ఇందాక అష్టదిగ్గజాలు అన్నారే, ప్రతిరోజు భువన విజయం అక్కడ మాకు గుమ్మడి గారి ఇంట్లో భువన విజయం. కళాకారులు, కవులు, జర్నలిస్టులు ఒకటేమిటి అందరూ వచ్చి అక్కడ ఆశ్రయం పొందేవాళ్ళు, ఆనందించేవాళ్ళు. చాలా అద్భుతంగా ఉండేది. అందుకని 2 రోజులకి 3 రోజులకి మేము అక్కడ కూర్చునేవాళ్ళం. కొన్ని రోజులు నాగేశ్వరరావు గారు, గుమ్మడి గారు, సత్యనారాయణ గారు, నేను మోహన్ ఇల్లు కూడా కూర్చుంటాం. నారాయణ రెడ్డి గారు, మన స్పీకర్ గారు కూడా అప్పుడప్పుడు అక్కడికి వచ్చేవారు. అన్నింటికి మించి ఆయన మహానటుడు, అది ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఆయనంత మహానటుడు ఎస్వి రంగారావు గారు హాలీవుడ్లో పుడితే ప్రపంచ ఖ్యాతి పొందేవాడు అని చెప్పి అంటాడు. నేను విభేదించేవాడిని. రంగారావు గారు ఎంత గొప్ప నటుడో మీరు అంతే గొప్ప నటులండి, ఇద్దరు సమానము. ఓ నాగేశ్వరరావు గారు, రామారావు గారు ఇద్దరు సమానం, ఒక అంజలీదేవి గారు, ఒక సావిత్రి గారు సమానం అని చెప్పి వాదోపవాదాలు జరుగుతుండేవి. అయినా ఆయన ఏంటంటే ఇతరుల మంచితనాన్ని ఎక్కువగా శ్లాఘిస్తాడు. మంచిని అభినందిస్తాడు, చెడుని ఖండిస్తాడు. ఇందాక మురళీమోహన్ చెప్పాడు, ఎవరు కొంచెం బాగా చేసినా, బాగా మాట్లాడినా ఇమీడియట్గా అర్ధరాత్రి అయినా సరే వాళ్ళకి ఫోన్ చేసి వాళ్ళని అభినందించడం. ఏదైనా పత్రికల్లో చిన్న తప్పుడు రాతలు ఏమైనా రాస్తే ఇమీడియట్గా ఆ పత్రిక సంపాదకుడికి కాదు, పత్రిక ఓనర్కి కూడా ఫోన్ చేసి అర్ధరాత్రి అయినా సరే చాలా తప్పుగా రాయిస్తున్నారు సార్ మీరు పేపర్లో అని చెప్పి ఖండించే ధైర్యవంతుడు. ఆయన సినిమా లక్ష్మీపతి గారు, పట్టణ మొన్నటిదాకా ప్రథమ పౌరులుగా ఉండి ఆరోగ్యం సరిలేక రాజీనామా చేసినటువంటి గౌరవనీయులు పితృ సమానులు శ్రీ పద్మాస్ తులసిదాస్ గారు, అదేవిధంగా యాక్చువల్గా నాకు 3 రోజుల వరకు తెలియదు నాకు అవార్డు ఇస్తారని కూడా. ఎవరికన్నా ఇస్తారనే ఉద్దేశం కార్యకర్తగా పనిచేయటానికి వచ్చాను నాన్నగారు ఫంక్షన్కి. వస్తే ఈ థియేటర్ చూసిన తర్వాత ఒకటే అన్నాం, మనం ఫంక్షన్ చేస్తే ఇక్కడే చేయాలి అని నిర్ణయం తీసుకున్నాం ఆ రోజున. అక్కడి నుంచి అమెరికాకి పెద్దబాబుకి వీళ్ళందరూ కబుర్లు చేయటం, ఈ థియేటర్ ఎంచుకుంటే రాజా గారు ఒకటే మాట అన్నారు, ఈ ఓపెనింగ్ గుమ్మడి గారి ఫంక్షన్ని ఓపెనింగ్ కోసం చేస్తారు, లేకపోతే ఈరోజు ఓపెన్ అయ్యేది కాదేమో. ఇది గుమ్మడి గారి ఫంక్షన్ కోసం ఓపెన్ చేశారు. ఇది చరిత్రలో నిలిచిపోవాలి. గుమ్మడి గారు తెనాలి వాసి, తెనాలిలో ఇక్కడ బిజినెస్ చేశారు. తెనాలిలో మాధవపతి వెంకటరామయ్య గారి దగ్గర నాటకం వేశారు. ఆయన చెప్పుకున్నారు మాధవపతి వెంకటరామయ్య గారు మా గురువు అని. ఎవరైతే దీనికి సంబంధంలో మరి స్పీకర్ గారు కోటెల శివప్రసాద్ గారి చేత ఓపెన్ చేశారు చాలా సొంతం. ఎందుకంటే స్పీకర్ గారిని చూశాను, ఆయన కళా పోషకుడైన ఆయన
కాన్స్టెన్సీలో ఒక కళాక్షేత్రాన్ని పోషించడమే కాదు, ఇప్పటికీ కూడా వారం ఆదివారం కూడా వీళ్ళ నాటకాలు వేయించి నాటకాలు పోషించి ఇవాళ కళను పోషించే వ్యక్తి ఎవరు ఉన్నారంటే ఆయన ఒక్కడే మన ఆంధ్రప్రదేశ్లో ఉన్నారని చెప్పి మీకు తెలియజేస్తున్నాను. అంటే దీన్ని పోషించడం చాలా కష్టం. అయినా సరే ఆయన మరి ఆ కార్యక్రమం ఎప్పుడు జరగాలని చెప్పి ఖచ్చితంగా ఆదివారం మరి నరసరావుపేటలో కళాక్షేత్రంలో జరుగుతాయి అన్నీ కూడా. ఈ కళాక్షేత్రాలు కూడా ఇవాళ కాదు, ఒక 50 సంవత్సరాల కిందటే కళాక్షేత్రాలు ఏర్పాటు చేశారు. విజయవాడలో తుమ్మల కళాక్షేత్రం కానీ, మా రాజమండ్రిలో ఆనం కళాక్షేత్రం కానీ, కాకినాడలో సూర్యకళ మండలం కానీ, ఇవన్నీ కూడా 50 సంవత్సరాలు. ఎందుకంటే కళను పోషించాలి. ఈ కళను పోషించే వ్యక్తులు చాలామంది ఉన్నారు. దానికి ఎందుకంటే ఇలా బిజీ లైఫ్ అయిపోయింది. కానీ ఆ రోజున కళను గురించి చాలామంది పెద్దలు ఆలోచించి ఎప్పుడు కూడా జరగాలి, కళా పోషణ జరగాలని చెప్పి మా రాష్ట్రంలో కూడా కళా పరిషత్తులు జరిగాయి. ఎందుకంటే నాటకాల ద్వారానే ఒక సినీ యాక్టర్ అవ్వాలి, ఒక నాటకం ద్వారా అవ్వాలి. ఆ నాటకాలు వీళ్ళందరూ కూడా పెద్దలందరూ కూడా చాలామంది నాటకాలు యాక్ట్ చేసి అప్పుడు సినీ యాక్టర్స్ కూడా అయ్యారు, చాలా పేర్లు కూడా తెచ్చుకున్నారు. మరి గుమ్మడి గోపాలకృష్ణ గారిని చూస్తే మరి అన్నగారిని చూసినట్టు ఉంటుంది నాకు. ఖచ్చితంగా ఓ పాత్ర దర్శించి నాటకం పాత్ర కృష్ణుడు కానీ రాముడు కానీ ఆయన పాట ఏంటంటే ఎన్టీ రామారావు గారు చేసినట్టే ఉంటుందని చెప్పి తెలియజేస్తున్నాను. ఎన్టీ రామారావు గురించి మనకు ఎంత తెలుసు, ఆయన గురించి మనం చెప్పక్కర్లేదని ప్రతి ఒక్కరికి తెలుసు ఆయన. అలాగే ఈరోజు మన రాజా గారి గురించి 2 విషయాలు చెప్పాలి. మరి రాజా గారు ఒక శాసనసభ్యుడిగా, ఒక మంత్రిగా ఒక 30-20 సంవత్సరాలు చేశాడు. ఆయన చేసినప్పటి నుంచి ఈ లక్షణాలు ఆయన దగ్గర ఉన్నాయి. చాలా ఫాస్ట్గా ఓ నియోజకవర్గం అభివృద్ధి చెందాలో, ఓ నాయకత్వం ఎలా ఉన్నదని నేను చూశాను. ఎప్పుడు కూడా ప్రతి ఎలక్షన్లో మేము ఇద్దరు కలిసి పనిచేస్తాం. ఆయన ఒక స్పోర్ట్స్ గేమ్స్ విషయంలో కూడా శ్రద్ధ వహించాడు. ఇలా పశు సంపదని పోషించడంలోని శ్రద్ధ వహించాడు, వ్యవసాయాన్ని పోషించడంలోని కూడా శ్రద్ధ వహించాడు. అలాగే కళా పోషణ కూడా ఇలా తెనాల్లో కళా పోషణ గురించి ఎప్పుడు కూడా కార్యక్రమాలు చేస్తాడు. ఒక వ్యక్తి అన్ని రంగాల్లో ఉంటాడు. ఇటు డిబేట్లో చేయాలంటే ఒక వ్యవసాయం గురించి డిబేట్ చేయాలంటే అసెంబ్లీలో చేయాలంటే బ్రహ్మాండంగా డిబేట్ చేస్తాడు. సమస్యల పరిష్కారంలో కూడా మరి చేయడం జరుగుతుంది. అలాగే ఒక ఎలక్షన్ ఫేస్ చేయాలంటే బ్రహ్మాండంగా ఫేస్ చేస్తాడు. అంటే అన్ని లక్షణాలు ఉన్న వ్యక్తి అందరూ ఉండవు, కానీ కొన్ని లక్షణాలు ఉన్నాయి, కొన్ని లక్షణాలు ఉంటాయి. అన్ని లక్షణాలు మా రాజకీయ దగ్గర ఉన్నాయి. సమ్మత నాయకత్వం ఉండటం వల్ల ఏ నాయకుడు ఈ ప్రాంతాన్ని ప్రాతినిధ్యం వహించడం, ఆ నాయకుడు ప్రాధాన్యత వహించే ప్రాంతం బ్రహ్మాండంగా అభివృద్ధి చెందుతుంది. ఇవాళ అదే ముందుగా పెద్దలు రామకృష్ణ గారు మాట్లాడుతున్నారు. అందరూ కూడా పెద్దల అనుమతితో చెప్పి మాట్లాడవలసింది. మిగతా వారి పేర్లన్నీ నేను చెప్పాను కాబట్టి సమయాన్ని మనం మరి ఈ కళాక్షేత్రం తీసుకొచ్చినటువంటి తెనాలి ఇతర పెద్దలు, వేదిక ముందున్నటువంటి పెద్దలు అందరికీ పేరు పేరున నమస్కారం తెలియజేస్తూ ఈరోజు ఆంధ్రప్రదేశ్లో నాటక రంగం రోజు రోజుకి బలహీనపడుతున్న నేపథ్యంలో నాటకం వేయాలంటే నాటకం వేసే నటీనటులు కావచ్చు, దర్శకుడు కావచ్చు, వాళ్ళకి ప్రోత్సాహం లేకుండా ఈ రంగాన్ని నమ్ముకుంటే మనకి గడవడం కూడా కష్టం అనే పరిస్థితులు వచ్చినాయి. ముఖ్యంగా పౌరాణిక నాటకాలు. ఒకప్పుడు పౌరాణిక నాటకాలంటే నరసరావుపేట, చిలకలూరుపేట, తెనాలే సెంటర్స్. అలాంటిది ఈ రోజున వేసేవాళ్ళు లేరు, చూసేవాళ్ళు లేరు అనే పరిస్థితులు వచ్చినాయి. ఒక పేసంపాటి నరసింహమూర్తితో రఘురామయ్య గారో లేకపోతే షణ్ముఖ ఆంజనేయరాజు గారో ఇలాంటి వాళ్ళు వస్తే తెల్లారు 5 గంటల వరకు చూసేవారు ఆ నాటకాల్ని. ఆ రోజులన్నీ పోయినాయి. కానీ ఆ ప్రభావం రావాలని కోరుకుంటున్నాను. వాళ్ళ స్థానంలో ఈ రోజున పౌరాణిక నాటకాలని బతికిస్తున్న వ్యక్తి ఎవరయ్యా, నటుడు ఎవరయ్యా అంటే గుమ్మడి గోపాలకృష్ణ గారు. వారికి ఈ యొక్క నాటక అకాడమీకి చైర్మన్గా చేయడం కూడా చాలా సంతోషం. ఆ విధంగా వారు ఈ నాటక రంగాన్ని, ప్రభావం కోల్పోతున్నటువంటి నాటక రంగాన్ని పునరుద్ధరించడానికి ఇతోధికంగా సేవ చేయాలని చెప్పేసి నేను కోరుతున్నాను. మనకి నాటక రంగం, సినిమా రంగంలో ఈరోజు ఇంతమంది వచ్చారు. ఈ రోజుల్లో హీరోలన్నా నటులన్నా జనం మీద రుద్దుతున్నారు వాళ్ళని పడేసి. కానీ ఒకప్పుడు నాటక రంగం నుంచే సినిమా రంగం పుట్టింది. సినిమా నటులు కావచ్చు, లేకపోతే సాంకేతిక నిపుణులు కావచ్చు, దర్శకులు కావచ్చు, అందరూ కూడా నాటక రంగం నుంచి వచ్చిన వాళ్ళే. నాటక రంగం నుంచి వచ్చానని చెప్పుకోవడానికి గర్వపడేవాళ్ళు. అలాంటి నాటక రంగం చాలా చాలా వెనకబడిపోతుంది, చూసేవాళ్ళు లేకుండా పోతున్నారని చెప్పేసి ఒక బాధ ఉంది నాకు. అందుకనే నరసరావుపేటలో భువనచంద్ర టౌన్ హాల్ కట్టాం. టౌన్ హాల్తో పాటు ఓపెన్ ఎయిర్ ఆడిటోరియం కట్టాం. ప్రతి నెల కార్యక్రమాలు చేస్తున్నాం. ఇందాక మురళీమోహన్ గారు అన్నారు, నామినల్ ఛార్జెస్ తోటి ఈ వేదిక కళాకారులకి ప్రదర్శనకి, సాంస్కృతిక ప్రదర్శనకి ఇవ్వమని మేము ఉచితంగా ఇస్తున్నాం. మాకు ఒక్క పైసా ఇచ్చే పని లేదు. అదే కాకుండా వచ్చినటువంటి ప్రదర్శనకి, కళాకారులకి మేము ఆర్థికంగా సహాయం చేస్తుంటాం ప్రతి నెల కూడా.
ఎక్కడి నుంచి డబ్బులు వస్తున్నాయి అంటే ఒక ఇందాక చెప్పినట్టుగా సూచన ప్రకారం ఒక కమిటీని ఏర్పాటు చేశాం.